Intermediate second year maths 2B 4 marks most important question ellipse chapter లో నుంచి ఈ క్వశ్చన్ చూడండి. Find the value of k if the line 4x plus y plus k is equals to 0 if tangent to the ellipse x square plus 3y square is equals to 3. ఇక్కడ మనకి k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎప్పుడంటే ఒక లైన్ ఇచ్చినప్పుడు ఆ లైన్ అనేది ఎలిప్స్ని టచ్ అవుతుంటే మనకు ఒక కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ ద్వారా మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, మనకి ఇక్కడ రఫ్గా చూడండి ఒకసారి. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ ఏముంటుంది? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్. లైన్ ఈక్వేషన్ టాంజెంట్ లైన్ ఏంది? y ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఈ లైన్ టాంజెంట్ లైన్ అనేది ఎలిప్స్ని టచ్ అయినప్పుడు మనకు ఉండే కండిషన్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఈ కండిషన్ అనమాట. ఒక టాంజెంట్ లైన్ ఎలిప్స్ని టచ్ చేసినప్పుడు కండిషన్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అంటే మనకి ఇక్కడ లైన్ ఈక్వేషన్ ఏముంది? 4x ప్లస్ వై ప్లస్ కే ఉంది కదా, అంటే y ఈజ్ ఈక్వల్స్గా రాసుకోవాలి. y ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు ఏమవుతుంది? -4x -k అవుతుంది. ఈ ఫామ్లోకి రాసుకోవాలి. ఇచ్చిన ఎలిప్స్ని కూడా స్టాండర్డ్ ఫామ్లోకి రాసుకొని కంపేర్ చేసుకోవాలి. అప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. సొల్యూషన్ చూడండి. గివెన్ ellipse x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇదే ఫామ్లోకి రావాలి. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫామ్లోకి రావాలి. అలా రావాలంటే ఏం చేయాలి? బోత్ సైడ్స్ 3తో డివైడ్ చేయాలి. డివైడింగ్ విత్ 3 on both sides. We get x square by 3 plus 3y square by 3 is equals to 3 by 3. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 3తో డివైడ్ చేస్తున్నాం. అప్పుడు 3 get cancel, 3 also cancel. Remaining x square by 3 plus y square by 1 is equals to 1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈ ఈక్వేషన్ని కంపేరింగ్ ఈక్వేషన్ 1 విత్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దీంతో కంపేర్ చేస్తే మనకి ఏ స్క్వేర్ వాల్యూ ఏమొస్తుంది? 3. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ టాంజెంట్ లైన్ ఈక్వేషన్. గివెన్ లైన్ 4x ప్లస్ వై ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఎలా చేంజ్ చేస్తాం? y ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్లోకి చేంజ్ చేయాలి. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 4xని రైట్ సైడ్ షిఫ్ట్ చేయాలి. ఏమవుతుంది? -4x ప్లస్ కేని రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే -k అవుతుంది. ఇప్పుడు ఇది ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి కదా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. కంపేరింగ్ ఈక్వేషన్ 2 విత్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి. mx plus c. We get m is equals to కంపేర్ చేస్తే m x కోఎఫిషియంట్ m కదా, ఇక్కడ x కోఎఫిషియంట్ -4. సో m is equals to -4. c is equals to -k అవుతుంది. c is equals to -k. ఇప్పుడు m వాల్యూ సి వాల్యూ ఉంది, ఏ స్క్వేర్ వాల్యూ బి స్క్వేర్ వాల్యూ ఉంది. ఇప్పుడు వీటిని కండిషన్ మనకి సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా కండిషన్. అందులో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి.
సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇందులో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, సి స్క్వేర్, సి వాల్యూ మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం స్క్వేర్ అంటే ఎం వాల్యూ -4 కదా, -4 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ వాల్యూ ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ బి స్క్వేర్ వాల్యూ 1 స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ మీన్స్ కే స్క్వేర్ నెగిటివ్ అనేది పాజిటివ్ అవుతుంది. -4 స్క్వేర్ -4 స్క్వేర్ అంటే 16 ఇంటూ 3 ప్లస్ 1 కే ఈజ్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ కదా, స్క్వేర్ చేస్తే మైనస్ అనేది ప్లస్ అవుతుంది, కే స్క్వేర్. 6 ఇంటూ 3 6 3 48 ప్లస్ 1 కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 48 ప్లస్ 1 49. కే ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రూట్ ఉంది కదా, స్క్వేర్ అనేది ఇక్కడ రైట్ సైడ్ షిఫ్ట్ అయితే రూట్ అవుతుంది. ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్స్ టు √49 మీన్స్ 7 +or -7. కే వాల్యూ వచ్చేసి +or -7.